హలో అండి. ఈ వారానికి ఒకసారి వాడాను. నిజంగానే దీని రిజల్ట్ చూసి షాక్ అయ్యానండి. ఇందుకోసం ముందుగా పుదీనా తీసుకోవాలి. పుదీనా వల్ల మన హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పుదీనా ఆకుల వల్ల జుట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్‌ని బూస్ట్ చేయడానికి, చుండ్రుని తగ్గించడానికి మరియు హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పుదీనాలో ఉండేటువంటి యాంటీ ఫంగల్ గుణాలు డాండ్రఫ్‌ని పూర్తిగా తొలగిస్తాయి. అంతేకాదండి, పుదీనా ఆకుల వల్ల స్కాల్ప్ శుభ్రంగా ఉంటుంది. సో, ఇక రోజ్‌మెరీ లీవ్స్ తీసుకోవాలి. కొద్దిగంత రోజ్‌మెరీ లీవ్స్ తీసుకోవాలండి. ముందుగా పుదీనాను 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగన్ని మెంతులు కూడా తీసుకోవాలి. కొద్దిగన్ని కలోంజీ సీడ్స్ కూడా తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మన హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ లాంగ్ అండ్ స్ట్రాంగ్‌గా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇందులో కొద్దిగంత టీ పౌడర్ తీసుకోవాలి. టీ పౌడర్ వల్ల మన జుట్టుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే ఇందులోకి కొద్దిగన్ని డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు అలాగే చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. సో, ఒకసారి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని, ఇక స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. వీటిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా వాటర్‌కి పట్టాలండి. మీ దగ్గర రోజ్‌మెరీ లీవ్స్ అందుబాటులో లేవు అనుకున్నట్లయితే మందారం ఆకులు తీసుకుంటే సరిపోతుంది. పుదీనా, మెంతులు అన్నీ కూడా మన జుట్టుకు చాలా మేలు చేస్తాయండి. తరచూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటుంది. ఇంకా మన ఛానల్‌లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకా మన ఛానల్‌లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్‌లోకెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో, ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇక ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోండి. ఈ సిరమ్‌ని మనం ఫ్రిడ్జ్‌లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వారానికి 2 సార్లు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక ఇందులోకి కొద్దిగంత ఆల్మండ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్‌ని ఇందులోకి 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా తీసుకోవాలి. విటమిన్ ఈ వల్ల హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటైతే సరిపోతుంది. సో, విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకు ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉన్నాయి. అలాగే మెడికల్ స్టోర్స్‌లో కూడా ఉంటాయి. చాలా పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుందండి. సో, ఈ విధంగా గ్లాస్ కంటైనర్ కానీ లేదంటే నార్మల్‌గా ఇక ప్లాస్టిక్ కంటైనర్‌లో ఫిల్ చేసుకుంటూ ఉన్నట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఫిల్ చేసుకోండి. సో, ఫ్రిడ్జ్‌లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వారానికి 2 లేదా 3 సార్లు లేదంటే ప్రతిరోజు రాత్రి కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎంప్టీ స్ప్రే బాటిల్‌లో ఫిల్ చేసుకోండి. తల మొత్తం స్ప్రే చేసేయండి. కొద్దిసేపటికి డ్రై అవుతుంది. ఉదయాన్నే మీరు తరచూ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయొచ్చు. ఇక ఇందులోకి మనం స్టోర్ చేసుకునే దాంట్లో కొద్దిగానే రోజ్‌మెరీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటే బెనిఫిట్ అనేది ఇంకా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. రోజ్‌మెరీ లీవ్స్ లేకపోతే మెంతుల్ని ఈ విధంగా కొద్దిగానే వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.